ప్రవీణ్ పటేల్ కు ఘనంగా ఆశ్రయనివ్వాలి. ఆయన మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. బీఆర్ఎస్ యువనేత వీరశైవ యువదళ్ ఫౌండర్ ప్రవీణ్ పటేల్ కు పార్టీ కార్యకర్తలు, ఆయన స్నేహితులు, అభిమానులు ఘనంగా ఆశ్రయనివాళి అర్పించారు. ఈ సందర్భంగా భద్రేశ్వర చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రవీణ్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరశైవ సమాజం ప్రతినిధులు పలువురు మాట్లాడుతూ ప్రవీణ్ పటేల్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆయన మృతికి 2 కారణాలున్నాయని, ఆర్థిక వేధింపులు, మరొకటి రాజకీయ కారణమని అన్నారు. తాండూరులోని జిల్లా ఆసుపత్రి వద్ద పటేల్ ప్రవీణ్ కు మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి, పంచగుల విఠల్ రెడ్డి, డాక్టర్ సంపత్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్, పట్లుల నరసింహులు తదితరులు నివాళులర్పించారు. శివపంచనామం తర్వాత పటేల్ ప్రవీణ్ ప్రాంతీయ శరీరాన్ని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా శాంతిమహల్ చౌరస్తా, భద్రేశ్వర చౌక్, గాంధీ చౌక్, గంజ్, ఇందిరా చౌక్ మీదుగా ఆయన స్వగ్రామం ఇందూరు గ్రామానికి తరలించారు. దయచేసి ప్లీజ్ పూలు వేసినప్పుడు జరగాలి. దయచేసి प्रवीण पटेल, प्रवीण पटेल अमर रहे, अमर रहे, प्रवीण पटेल अमर रहे, अमर है, अमर है, प्रवीण पटेल अमर है. వీరశైవ సమాజం సర్వసభ్యుడు, అలాగే వీరశైవ యువదళ్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ అయినటువంటి పటేల్ ప్రవీణ్ కుమార్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. ఇట్టి విషయాన్ని పురస్కరించుకొని వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్ మరియు తాండూరు పట్టణ ఆయన స్నేహ బృందము మరియు అందరి యువత కూడా ఈరోజు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి రావడం జరిగింది. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఒకరు బాధలుంటూ చూసే వ్యక్తి కాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పటేల్ అని యాడ్ చేయాలంటే 2 నిమిషాల్లో వచ్చే వ్యక్తి. అసలు వ్యక్తి ఈ విధంగా దుర్మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. అయితే మేము వీరశైవ సమాజ్, వీరశైవ యువదళ్ మరియు తాండూరు ప్రజానికం అందరి తరఫున కోరుకున్నది ఒకటే, ఈయన చావుకు కారణమైన వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను. భవిష్యత్తులో ఎవరికి కూడా ఇలాంటి బాధ రావద్దు. వాళ్ళ కుటుంబము ఎంత బాధలు ఉందంటే నిన్నమే మోయి చూసి వచ్చినాం. ఇట్లాంటి బాధ ఎవరికి రారాదు. ఇట్లా రాకూడదంటే పోలీస్ శాఖ వారు కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యులైన వారు ఎవరైనా కావాలి, వాళ్ళపైన బాధ్యత చర్యలు తీసుకోవాలని చెప్పి అందరి తరఫున గట్టిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ఈశ్వరుడు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రవీణ్ పటేల్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తున్నాను. మా చిన్ననాటి మిత్రుడు ప్రవీణ్ పటేల్ అకారణ మరణం చెందిండు. దానికి చాలా చింతిస్తున్నాం. ప్రవీణ్ పటేల్ వీరశైవ సమాజం సభ్యుడే కాదు, వీరశైవ యువదళ్ వ్యవస్థాప అధ్యక్షులు. వాళ్ళు మాకు చిన్ననాటి మిత్రుడు. తను ఎప్పుడు కూడా వీరశైవ యువదళం కాకుండా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. ఈరోజు అకాల మరణం చెందిండు. అతన్ని ఒక సమాజం కాకుండా తాండూరు మొత్తానికి అతనికి స్నేహితులు ఉన్నారు. అతని చావుకి కారణమైన ప్రతి వ్యక్తులకు అతనికి ఏమైంది ఏం లేదు అని ఇంతవరకు తెలియదు. ఎవరైతే అతని చావుకు బాధ్యులయ్యారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని వీరశైవ సమాజం నుంచి, వీరశైవ యువదళ నుంచి, వాళ్ళ మిత్రబృందం నుంచి నేను కోరుతున్నా. అలాగే పటేల్ ప్రవీణ్ ఎప్పుడైనా సరే తాండూరు యువత మనసులలో అందరి దగ్గర ఉంటాడు. అతను ఎప్పటికైనా సరే అమరుడే. అతను చేసిన పనులు ఎప్పటికైనా గుర్తుంటాయి మాకు. దాన్ని చెప్తూ నేను ఒక స్నేహితుడిగా చాలా బాధపడుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మాజీ వీరశైవ లింగాయత్ యువదళ సభ్యుడైన పటేల్ ప్రవీణ్ కుమార్ గారు మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. ఇది మాటలలో వర్ణించరాని విషయం. ఇది పటేల్ ప్రవీణ్ కుమార్ గారి మృతితోనే ముగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చివరిలో బస్ యాక్సిడెంట్ జరిగింది, దాని తర్వాత రోడ్లు మంచిగాయి.
ఇప్పుడు మా ప్రవీణ్ కుమార్ గారు ఒకరు చనిపోయినందుకు మనం ఓన్లీ హోం శాంతి అని చెప్పి మనం విరమించుకోకూడదు. దీని మూలాలకు వెళ్ళాలి. సమాజంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, యువతలంతా భ్రష్టు పట్టించి నాశనం చేస్తున్నారు. సమాజంలో మేము పెద్దలము పిల్లలకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళము. మేమే వాళ్ళకు టార్చర్ పెట్టి వాళ్ళకి చంపుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పాపము వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కూడా ఆదుకున్న వ్యక్తి. ఆయన సత్తా ఏమిటో ఒకసారి ఇందూరు గ్రామంకి వెళ్ళి మీరు చూడండి అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. యువదల్ బాడీ అయితే ఉందో పటేల్ ప్రవీణ్ గారు ఆధ్వర్యం లోపల ఎన్నుకోబడి జరిగింది. ఈ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి యువదల్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీలో కానీ ఎన్నుకోవడంలో కీలక పాత్ర మా ప్రవీణ్ పటేల్ అన్నగారు పోషిస్తుంటే సమాజంలో కూడా ఎవరు ప్రెసిడెంట్ కావాలి, ఎవరు సెక్రటరీ కావాలి, ఎవరు క్యాషియర్ కావాలి, బాడీ అనేది ఎట్లా ఏర్పాటు కావాలి అనేది మాత్రం ప్రవీణ్ పటేల్ గారు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరేవారు. వాళ్ళకి పెద్దల సహకారం చాలా పెద్ద ఎత్తున ఉండేది. అంటే ఒక సమాజాన్ని కాదు, ఒక ఊరినే కాదు, అందరినీ కూడా ఆయన ఒక మాటతోనే అందరినీ నచ్చజెప్పి ఏదన్నా ఎటువంటి సమస్య ఉన్నా అందరికీ దగ్గరికి తీసుకొని ఆయన ఎటువంటి దారి చూపిస్తున్నానంటే ఇటువంటి పని చేయడం చాలా బాధాకరం. మేము ఆయన లేని లోటు ఇట్లా తీసుకోలేము. ఇట్లుంటారు ఎట్లుంటారంటే నూట్లలో ఒకరు కోట్లలో ఒకరు ఉంటారు. ఇక ఇప్పుడు ఆల్రెడీ మా యువతల లోపల జడ్డమిత్ గారు, ఆర్ సంతోష్ కుమార్ గారు, మళ్ళీ పటేల్ ప్రవీణ్ గారు మూల స్తంభాలుగా ఉండేవాళ్ళు. ముగ్గురు కూడా లేకపోవడం చాలా బాధాకరం. మాకు మా సమాజం కానీ యువతలు కానీ వాళ్ళ సేవలను ఎప్పుడు కూడా మేము గుర్తు చేసుకుంటూ ఉంటాము. వాళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోము. వాళ్ళ ఆశయాలను మేము సాధిస్తాము. ఇంకోటి ప్రవీణ్ పటేల్ గారు ఎంత మనోవేదన గురైతారు, చాలా ధైర్యవంతుడైనా ఎంత మనోవేదన గురైతే ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా యువతల తరపున అందరినీ మేము మనవి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే ఉన్నారో అందరూ కూడా ఆయన స్నేహితులు ఎంత ఉన్నారో యువతలు కూడా అదే విధంగా సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి 10 రూపాయలు 20 రూపాయలు మిత్రులకు తీసుకొని సంసారాలు నాశనం చేస్తున్నారు లంజా కొడుకులను. ముందు కఠినంగా శిక్షించాలని చెప్ప అవన్నీ మాట్లాడకూడదు. మీరు అవన్నీ చేసి ఏం చేయలేదు. 5 లక్షలకు 30 లక్షలు వసూలు చేశారు. అంతా ఎవరేమో నీళ్ళు అడుగుతారు. లంజా కొడుకులను పట్టుకొని రమ్మని చెప్పు. యువతలు చేసిన అవన్నీ చేసింది ఎవడేం చేసి సమాజం చేసింది ఎవడు గుర్తు పెట్టుకోండి. సంసారాలు ఎంత నాశనం చేస్తున్నారు కొడుకులు. 10 రూపాయలు ఇంట్రెస్ట్ 10, 20, 15 రూపాయలు తీసుకున్నాం. అంత 5 లక్షలకు 30 లక్షలు వసూలు చేశారు లంజా కొడుకులు. అంతా పెద్ద పెద్ద లీడర్లు. మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టే నీ అమ్మని దెంగని లంజా కొడుగా నువ్వు ముద్దలు కలిపిన వాడిని కూడా నువ్వు లంజా కొడుకు చట్టపరంగా ఏం చేస్తారో చేయాలి. లేకపోతే కొడుకులను ఒక్కొక్క సంగతి ఇంటికాడ పోయి చూస్తాం. మేము గాండుగాలం కాదు కొడుకులారా. కొన్ని సందులలో ఒక్కరిని తీసుకొని 10 మంది గేరావు చేసుకొని మొట కూడిపించారు పీకుడుగాలంతా. రోజు మాజీ ఎంపీటీసీ అదేవిధంగా సమాజం చూస్తున్న సంగతి మాకు తెలుసు. ఇప్పుడు అవి మాట్లాడితే కాదు సంసారం. ప్రవీణ్ పటేల్ ప్రవీణ్ పటేల్ గారు ఇలా బలవాన్ మరణానికి గురి కావడం చాలా బాధాకరం. మొత్తం యావత్ వీరశైవ యోధలు కావచ్చు, వీరశైవ సమాజానికి ఇది తీరని లోటుగా అందరూ కూడా వీరశైవ సమాజం అంతా, తాండూరు వీరశైవ సమాజం అంతా కూడా భావిస్తుంది. ముఖ్యంగా ఆయన ధైర్యంగా, అంటే వీరశైవ సమాజానికే ఒక ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఘటనకు పాల్పడడం అనేది అందరూ కూడా ఈరోజు ఆలోచింపజేస్తుంది. దానికి అనేక కారణాలు చెప్తున్నారు. తప్పకుండా మేము ఒక వీరశైవ బిడ్డగా తాండూరు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీరశైవ బిడ్డ అందరూ కూడా కోరుతున్నది ఏంటంటే దీని మీద పోలీసు వాళ్ళు విచారణ జరిపించాలి. తప్పకుండా ఎవరైతే ఆయన దగ్గర ఆయనకు ఏదైతే ఈ బలవన్ మరణానికి కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సమాజానికి ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అండగా ఉన్నటువంటి ప్రవీణ్ పటేల్ గారు ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి
రావడం అంటే ఇది చాలా బాధాకరం, చాలా విచారకరం. సమాజం అంతా కూడా ఆలోచిస్తుంది. ఇలాంటి ఘటన కారకులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏమైనా సరే తప్పకుండా విచారణ జరిపించి పోలీసు వాళ్ళు వారికి కఠినంగా శిక్షించాలి. ఈరోజు వారికి చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు, భార్య, వాళ్ళ పరిస్థితి ఏందని కూడా అందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి కాబట్టి ఈరోజు వీరశైవ సమాజం అంతా కూడా వారి కుటుంబానికి అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించి వారి ఆత్మకు శాంతి కలిగించాలంటే తప్పకుండా వారిని ఎవరైతే కారకులున్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.